ముఖ్యంగా నరసరావు పార్లమెంట్ పల్నాడు జిల్లాలో చూస్తే వైసీపీ నాయకులు చేసిన అవినీతి ఆగడాలు అక్రమాలు ఇన్ని కాదు. ఏ విధంగా అంటే ఒక రేంజ్లో చేశారు. ముఖ్యంగా దీంట్లో మనం సత్తెనపల్లి నియోజకవర్గం తీసుకుంటే ఈడ అంబటి రాంబాబు, అంబోతు రాంబాబు అని కూడా అంటారు. ఈయన ఏంటంటే అనేక విధాలుగా దోచుకు తిన్నాడు నియోజకవర్గం. చిన్న దగ్గర కూడా ఏదన్నా సీఎం రిలీఫ్ ఫండ్ రావాలన్నా, ఏదైనా పెన్షన్ రావాలన్నా వాళ్ళ దగ్గర కూడా కమిషన్ తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా ఈయన సత్తెనపల్లి పాత బస్టాండ్లు ఎడ్లపాడు మండలంలో సొలస రంగనాయకమ్మ దేవస్థానానికి సంబంధించి భూములు నివాస యోగ్యమైన ప్రాంతంగా దేవాదాయ ఉన్నతాధికారులతో చర్చించి ఆలయ భూములు నిర్మించే పక్కాయిలు క్రమబద్ధీకరించారు. సుమారు 400 కుటుంబ సమస్య ఇది. దీన్ని పరిష్కరిస్తామని అంబటి హామీ ఇచ్చి కనీసం నెరవేర్చలేదు. ఈయన ఆగడాలు ఇంత అంతా ఉండవు. నియోజకవర్గంలో ఏంటంటే పట్టణం మండలంలో లేఅవుట్లు ఎవరు వేసినా కానీ ల్యాండ్ కన్వర్షన్ తో పాటు ఇతర అనుమతులు కావాలన్నా కానీ ఈయన మంత్రి అంబటి రాంబాబు దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. అనుమతి ఉన్న లేఅవుట్ నుంచి 5 లక్షలు, అనుమతులు లేకపోయిన లేఅవుట్ల నుంచి అమ్మకాలకు 10 లక్షల వరకు వీళ్ళేదో ఫిక్స్డ్ అమౌంట్ పెట్టుకున్నట్టున్నారు. ప్రతి ఎమ్మెల్యే ఇదే విధంగా లేఅవుట్ల దగ్గర నుంచి ఈ విధంగా వసూలు చేస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ముప్పాల మండలం గొల్లపాడుకు చెందిన పుడికితీత పనుల్ని కల్లం విజయభాస్కర్ రెడ్డి ద్వారా చెప్పి కోటి వరకు మంత్రి రాంబాబు దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇవి ఒకటే కాదు, దీని గురించి ఏంటంటే పేజీలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి దోచుకు తిన్నాడు ఈ అంబటి రాంబాబు. ఏంటంటే ఈయన 1989లో ఎమ్మెల్యే, ఆ తర్వాత ఇప్పుడు 2019లో ఎమ్మెల్యే. ఇన్నేళ్ళు గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్ లో ఉండేది మొత్తం దోచుకునే దానికి కంకణం కట్టుకున్నట్టుగా ఉన్నాడు. ఆ విధంగా నియోజకవర్గం మొత్తాన్ని అన్ని రకాల కరప్షన్ చేసి పారేశాడు ఈ అంబటి రాంబాబు. ఇంకొకటి మాచర్ల నియోజకవర్గం కిందకు వస్తే ఇక్కడ ప్రధానంగా పిన్నేలి రామకృష్ణారెడ్డి, ఈయన అనుచరుల అరాచకాలు అవి కాదు. సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మాచర్లకు వచ్చిన తేదేపా నేతలు బొండా ఉమ, బుద్ధ వెంకన్నపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. నియోజకవర్గంలో 77 గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలను 31 వార్డులకు నామినేషన్లు వేయకుండా పోలీసుల ద్వారా ఒత్తిడి చేయించి అన్ని ఏకగ్రీవాలు చేసుకున్నారు. అదే విధంగా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో తేదేపా కార్యకర్త తోటా చంద్రయ్యని నడి రోడ్డుపై నరికి చంపించేశారు. బక్రీద్ పండుగ రోజు తేదేపా మైనారిటీ అన్వర్ పై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారు. అదే విధంగా కారంపూడి మండలం మిరియాల గ్రామంలో తేదేపా కార్యకర్తను ట్రాక్టర్ తగిలిపెట్టారు. ఈయన చేసినట్టు అన్ని కాదు అరాచకాలు, ఒక రాక్షసుల్లాగా చేశాడు. అదేవిధంగా గురజాల నియోజకవర్గం తీసుకుంటే కాసు మహేష్ రెడ్డి గారు, ఈయన ఏంటంటే క్వారీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, మద్యం అక్రమ వ్యాపారం ద్వారా డబ్బులు వసూలు చేశారని, మండల పరిధిలో మద్యం సిండికేట్ల ద్వారా ఆదాయం సమకూర్చుకున్నాడని, అదేవిధంగా దాచేపల్లి మండలం పొందుగుల్లో ఉన్న రాష్ట్ర సరిహద్దు ద్వారా ఆదాయం చెక్ పోస్ట్ వసూలు వాటాలు చేశాడని, మెడికల్ కళాశాల నిర్మాణం విషయంలో వాటాలు తీసుకున్నాడని ఈయనపైన ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి బోర్ల బ్రహ్మనాయుడు అనే ఈయన కూడా అనేక విధాలుగా అక్రమాలు చేశాడు. ఏ విధంగా పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొల్ల బ్రహ్మనాయుడికి 100 ఎకరాల పట్టణ పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం కొనింది. అంటే ఏ విధంగా ఈయన భూమిని 10 రెట్లు పెంచి అమ్మేశాడు. అదే విధంగా వినుకొండ పట్టణం పరిధిలో ఉన్నప్పటికీ SNRGS నిడుదల ఘాట్ రోడ్డుకు మంజూరు చేయించుకున్నారు. ఆ విధంగా చేయించుకుని దోచేశాడు. అధికార అండతో వివాదాస్పద భూముల్ని ఆయన కొని లబ్ధి పొందాడు. ఈ విధంగా నాకు ఇచ్చేయండి, నేను చూసుకుంటానని చెప్పి అందరినీ అలిగేషన్స్ ఉండే ల్యాండ్స్ అన్ని ఈయన దోచుకు తినేశాడు. మార్కాపురం రోడ్డులో అసైన్డ్ భూములు 60 ఎకరాలు కొని క్రమబద్ధీకరించుకున్నాడు. అసైన్డ్ భూములు కొని ఈయన పేరు రాయించుకునేశాడు. ఈ విధంగా దోచుకునేశాడు ఎవరు? ఈ బొల్ల బ్రహ్మనాయుడు. అదే విధంగా చిలకలూరుపేటలో అయితే ఈమె ఉంది ఒక ఆమె మాటలు ఎక్కువ పని తక్కువ. ఈమె ఏమిటంటే చిలకలూరుపేట ఎడ్లవల్లి వద్ద SC/STలకు చెందిన వికర్ సొసైటీ భూములు 420 ఎకరాలు ఎన్నికలకు ముందు వారికే వ్యక్తిగతంగా పట్టాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వాటిని APMDCకి దారాదత్తం చేసి చక్రం తిప్పి మంత్రి పదవి కొట్టేశారు. అంటే ఈ విధంగా చేసి నేను చేయించేసాను కొట్టేశారు. చిలకలూరుపేట మండలం మురికిపూడి గ్రామంలో అసైన్మెంట్ భూములు తక్కువ ధరకు కొని వాటితో తనతో పాటు కడపకు చెందిన అవినాష్ రెడ్డి మామ ప్రతాప్ రెడ్డి, MP మోపిదేవి సతీమణి పేరుతో గ్రానైట్ తవ్వకాలకు తెరదీసింది. రజనీ మరిది విడుదల గోపీను అడ్డం పెట్టుకుని నియోజక అక్రమంగా మట్టి, ఇసుక, గ్రావెల్ ఇలా అన్ని వనరులు దోచుకున్నారు. గ్రావైట్ ప్రతి లారీకి 6,000 నుంచి 8,000 వరకు వసూలు చేశారు. అంటే ఏ విధంగా చేస్తున్నారు? మద్యం సిండికేట్ అయ్యే మొత్తం బార్లు తమ సొంత ఆధీనంలో ఉంచుకొని పెద్ద ఎత్తున నగదు ఈ విధంగా బదిలిస్తూ ఈ విధంగా దొరికిపోయారు. ఎవరు? ఈ విడుదల రజనీ గారు. ఈ విధంగా నరసరావుపేట నియోజకవర్గంలో ఉండే వైసీపీ ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాలు ఈ విధంగా పాల్పడ్డారు. ఆలోచించండి ప్రజలారా.